తనకు టీడీఆర్ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ బాండ్లు తీసుకున్న వారి తప్పు లేదన్న ఆయన అమ్మిన మీరిదే తప్పు అన్నారు. తణుకులో టీడీఆర్ బాండ్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఏపీ మంత్రి తెలిపారు. ఏపీ సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు, కడప లేఅవుట్ల అనుమతుల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. వాటిపై కమిటీలు వేశామని, కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా 36 కోట్లు చెల్లించాల్సిన చోట 700 కోట్లకు పైగా పంపిణీ జరిగినట్లు నివేదిక ఇచ్చారని, దానిపై పూర్తిగా చర్చించిన తరువాతే వివరాలను వెల్లడిస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ సక్రమంగా చేయకుండా మున్సిపాలిటీలకు అందాల్సిన నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. గతంలో టీడీపీ అధికారంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి 5,300 కోట్లు తీసుకువచ్చామని, ఆ మొత్తం 2019 ఫిబ్రవరిలో మంజూరు అయిందని చెప్పారు మంత్రి. గత నెల 30తో గడువు ముగియగా తెచ్చిన నిధుల్లో వైసీపీ ప్రభుత్వం కేవలం 240 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. అందులో సగం ఖర్చు చేసిన రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉండేవని అన్నారు. ఆ ప్రాజెక్టు గడువు పెంచమని లేఖ రాస్తామని చెప్పారు. బిల్లులు సరిగ్గా అప్లోడ్ చేయక 1,150 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. 9 లక్షల టిడ్కో ఇళ్లను అభివృద్ధి చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.